లక్ష్మీ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను మేడిపల్లిలో ఉన్నానండి. మేడిపల్లిలో మీ కొరకు మంచి కమర్షియల్ G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఈ హౌస్ వచ్చేసి మీకు సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి మీకు సౌత్ సైడ్ మీకు 4 షట్టర్స్ అయితే ఇచ్చారు అండ్ ఈస్ట్ సైడ్ మీకు 1 షట్టర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బిల్డింగ్ ఎలివేషన్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి G+2 బిల్డింగ్. అండ్ ఈ హౌస్కి మీకు సౌత్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ ఈచ్ సైడ్ కూడా మీకు 25 ఫీట్స్ ఆఫ్ రోడ్ అయితే ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ వచ్చేసి మీకు ఈస్ట్ సైడ్లో ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్. కార్ పార్కింగ్ స్పేస్లో మీకు ఇక్కడ సపరేట్గా ఒక వాష్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి స్టోరేజ్ సంప్ అండ్ బోర్ అనమాట. అండ్ చూడండి, పార్కింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. ఒక 2 కార్స్ ఇంకా 2 వీలర్స్ అయితే మంచిగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఈ పార్కింగ్ స్పేస్తో పాటు మీకు 1 BHK పోర్షన్ కూడా ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ కదా. ఇక్కడ కూడా అవుట్లుక్ ఎలివేషన్ చూడండి ఒకసారి. కంప్లీట్గా టైల్ మార్బుల్తోనైతే డిజైన్ చేశారు. అండ్ ఈ కార్ పార్కింగ్ స్పేస్లోనే మీకు 1 BHK పోర్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్కి చుట్టూ 3 సైడ్స్ కూడా మీకు సెట్ బ్యాక్ స్పేస్ అయితే తీసుకున్నారు. చూడండి, ఇది వచ్చేసి 1 BHK పోర్షన్. అండ్ ఇది వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. చూడండి, కిచెన్లో మీకు 1 సైడ్ పూజ గురించి కొంచెం స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ పైన ఇక్కడ మీకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ప్లాట్ఫామ్కి అయితే కంప్లీట్గా బ్లాక్ మార్బులే యూస్ చేశారు. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మీకు స్పేస్ ఇచ్చారు. అండ్ ఇటు మీకు వెంటిలేషన్ కొరకు విండో అండ్ ఇక్కడ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి విత్ లో రూఫ్. అండ్ ఇక్కడ మీకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు LED లైట్స్తో. అండ్ ఈ డోర్ వచ్చేసి మీకు బయట సౌత్ సైడ్ మీకు షట్టర్స్ చూపించాను కదా, ఆ షట్టర్స్కి ఉన్న కనెక్టివిటీ డోర్ అండి ఇది. ఒకవేళ మనం కావాల్సుకుంటే ఈ షట్టర్స్తో పాటు ఈ 1 BHK కూడా అలా యూస్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీరు క్లోజ్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్. చూడండి, ఈ బెడ్రూమ్లో మీకు ఫాల్ సీలింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కొరకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు మీకు. అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇక్కడ డోర్కి బ్యాక్ సైడ్ కూడా మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ పైన మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ కార్ పార్కింగ్ స్పేస్లో మీకు ఇక్కడ ఎక్స్ట్రా వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ సింగిల్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే మీకు కార్ పార్కింగ్ స్పేస్తో పాటు బయట ఉన్న 5 షట్టర్స్తో పాటు 1 BHK పోర్షన్ కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఇవి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ అండి. కంప్లీట్గా గ్రానైట్ మార్బుల్ యూస్ చేశారు స్టెప్స్కి కూడా. దాన్ని నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే మీకు కారిడార్ కూడా మీకు ఇక్కడ సైడ్ వాల్ అయితే కంప్లీట్గా మిర్రర్ తోటే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే వుడీ లుక్తో LED లైట్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇటు వచ్చేసి మీకు బాల్కనీతో పాటు కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఒకసారి మీరు ఎంట్రన్స్ అవుట్లుక్ ఎలివేషన్ చూసుకుంటే కనుక కంప్లీట్గా టైల్ మార్బుల్ తోటి డిజైన్ చేశారు. అండ్ ఒకసారి డోర్ ఎలివేషన్ కనుక చూసుకుంటే కంప్లీట్గా టేక్ వుడ్ తోటే డిజైన్ చేశారండి ఇది. అండ్ ఇవి వచ్చేసి మీకు విండోస్ అనమాట. ఈ 2 సైడ్స్ కూడా విండోస్ ఇవి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు వచ్చేసి 2 BHK పోర్షన్ అండి. అండ్ ఈ 2 BHK పోర్షన్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి హాల్లో మీకు ఇటు నార్త్ సైడ్ కూడా ఇంకో డోర్ ప్రొవైడ్ చేశారు. అండ్ అటు వెంటిలేషన్ కొరకు UPVC విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే హాల్లో 2 సైడ్స్ కూడా డిఫరెంట్ ఫాల్ సీలింగ్ కలర్ఫుల్గా చాలా బాగుంది LED లైట్స్తో. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. అండ్ టీవీ యూనిట్ పక్కనే మీకు నార్త్ సైడ్ ఇంకో విండో కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ డైనింగ్ స్పేస్లో మీకు 1 సైడ్ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ దగ్గర కూడా మీకు బ్లాక్ మార్బులే తీసుకున్నారు. అండ్ పైన షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ కనుక చూసుకుంటే ఇక్కడ కూడా కలర్ఫుల్ ఫాల్ సీలింగ్ ఉందండి. అండ్ LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. అండ్ ఇది వచ్చేసి పూజా రూమ్.
చూడండి పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది అండ్ కింద ఒక స్టెప్ కూడా ఇచ్చారు మీకు దేవుళ్ళని సెట్ చేసుకోవడానికి అండ్ చిన్న లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ లో చూడండి మీకు ప్లాట్ఫామ్ అయితే మార్బుల్ 3 సైడ్స్ తీసుకున్నారు అండ్ కంప్లీట్ గా బ్లాక్ మార్బుల్ యూస్ చేశారండి ట్యాప్స్ కనుక చూసుకుంటే 360 డిగ్రీస్ రొటేటబుల్ ట్యాప్స్ విత్ సింక్ స్టాండ్ కూడా ఉంది అండ్ ఇక్కడ మీకు ప్లాట్ఫామ్ కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ పైన కూడా షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ విత్ లో రూఫ్ కూడా ఉంది అండ్ వెంటిలేషన్ కొరకు విండో కూడా ఉంది అండ్ ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు అండ్ ఇటు మీరు డైనింగ్ స్పేస్కి బయట చూసుకుంటే మీకు వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండి ఈ వాష్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా ఉంది విత్ పవర్ సాకెట్స్ అండ్ ట్యాప్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మీకు మంచి స్టీల్ సేఫ్టీ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మీకు కావాల్సుకుంటే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా ఉంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వన్ సైడ్ చూసుకుంటే మీకు వెంటిలేషన్ కొరకు విండో కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి డిఫరెంట్ కలర్స్తో చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి అండ్ ఇటు చూసుకుంటే మీకు వార్డ్రోబ్ అండ్ అల్మారా స్పేస్ అయితే చాలా వైడ్గా ఇచ్చారు అండ్ ఇక్కడ మీకు అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ చూడండి సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు స్పేషియస్గా ఉంది అండ్ ఇటు మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ ఒకసారి ఈ రూమ్లో మీకు ఫాల్ సీలింగ్ చూడండి బ్లూ కలర్తో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు అండ్ వెంటిలేషన్ కొరకు అయితే ఒక చిన్న విండో కూడా ప్రొవైడ్ చేశారు మీకు అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఈ వాష్రూమ్కి పైన కూడా మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్ చూడండి మీకు స్పేషియస్గా ఉంది కారిడార్ చూసుకుంటేనైతే మీకు చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది అండ్ సెకండ్ ఫ్లోర్లో మీకు 2 BHK ఇచ్చారు అండ్ ఇది కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది చూడండి ఇది వచ్చేసి అయితే హాల్ అయితే బాగా స్పేషియస్గా ఉంది అండ్ హాల్లో మీకు వన్ సైడ్ వెంటిలేషన్ కొరకు యూపీఎస్ స్లైడింగ్ విండోని అయితే ఇచ్చారు అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి టీవీ యూనిట్ అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి డైనింగ్ స్పేస్లోనే మీకు వన్ సైడ్ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ విండో కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వచ్చేసి కిచెన్ ప్లస్ దేవుడి పూజా రూమ్ అండి పూజా రూమ్లో కూడా మంచిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు చిన్న లో రూఫ్ కూడా ఉందండి అందులో అండ్ ఇది వచ్చేసి కిచెన్లో కూడా మీకు ఇటు సైడ్ 3 సైడ్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు అండ్ ప్లాట్ఫామ్కి కంప్లీట్గా బ్లాక్ మార్బుల్ యూస్ చేశారు అండ్ ప్లాట్ఫామ్కి కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ పైన కూడా మీకు షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ లో రూఫ్ కూడా ఉంది వెంటిలేషన్ కొరకు మీకు విండో కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఒకసారి మీరు హాల్లో ఫాల్ సీలింగ్ చూడండి ఇక్కడ కూడా కలర్ఫుల్ ఫాల్ సీలింగ్ చాలా బాగా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేషన్ కొరకు అయితే మంచి వైడ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి ఫాల్ సీలింగ్ కూడా ఎల్ఈడి లైట్స్తో కలర్ఫుల్గా చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ఇక్కడ కూడా మీకు వార్డ్రోబ్ అండ్ అల్మారా స్పేస్ అయితే మంచి వైడ్గా ఇచ్చారండి అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది వాష్రూమ్కి అండ్ ఇది వచ్చేసి మీకు నార్త్ సైడ్ చూడండి మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు బాల్కనీ కింద అండ్ అది వచ్చేసి మీకు వాష్ ఏరియా యూటిలిటీ స్పేస్ అండ్ కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు సెకండ్ ఫ్లోర్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఇది వచ్చేసి టెర్రస్ పైకి వెళ్ళే స్టెప్స్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొందరి వరకు రీచ్ అవుతుంది అండ్ మరియు వాళ్ళకు యూస్ఫుల్ కూడా అవుతుంది థ్యాంక్ యూ చూసారు కదండి ఈ G+2 కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ ఈ హౌస్ వచ్చేసి మీకు 168 స్క్వేర్ యార్డ్స్ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ దీనికి బిల్టప్ ఏరియా వచ్చేసి మీకు 4000 SFTలో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి ఈ హౌస్ వచ్చేసి మీకు సౌత్ ఈస్ట్ కార్నర్లోనైతే ఉంటుందండి
అండ్ ఈ హౌస్కి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 5 షట్టర్స్తో పాటు 1 BHK పోర్షన్ విత్ 2 కార్ పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK పోర్షన్ అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి స్పేషియస్గా 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ హౌస్ వచ్చేసి కంప్లీట్గా రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అండి. అండ్ ఇక్కడ మీకు రెంట్స్ అయితే ఈజీగా 40,000 to 50,000 అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఈ హౌస్ వచ్చేసి అయితే మనకు మేడిపల్లిలోని సాయి ఐశ్వర్య రెసిడెన్సీ కాలనీలోనైతే అవైలబుల్ ఉందండి. అండ్ ఈ హౌస్ నుండి మీకు వరంగల్ హైవే వచ్చేసి 1.3 కిలోమీటర్ డిస్టెన్స్లోనైతే ఉంటుందండి. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,95 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ప్రైజే. అండ్ ఈ హౌస్ పై మీకు 80% ఆఫ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పై ఉన్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.